హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, 5th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి ఆల్ లెసన్స్ కవర్ చేసేలాగా 40+ ప్రాక్టీస్ బిట్స్ అనేది మనం ఈ యొక్క పాటలో చూద్దాము. మీకు నా వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూద్దాము. రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన లక్షణ గ్రంథాలు గుర్తించమన్నాడు. రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన లక్షణ గ్రంథాలు: రమ్యలోకం, స్వప్నకుమారమ, మాధురి దర్శనం, ఆంధ్రావళి, రమ్యలోకం, మాధురి దర్శనము, తృణకంకణము, ఆంధ్రావళి. సో రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన లక్షణ గ్రంథాలు రమ్యాలోకము, మాధురి దర్శనము. రమ్యాలోకము, మాధురి దర్శనము. నెక్స్ట్ అంటే ఆప్షన్స్ పెట్టేశారు, సో అందువల్ల కొంచెం కవర్ చేయడానికి చూస్తున్నాను. సో చూద్దాం. ఇది ఆంధ్ర భాష అమృతమాంధ్రాక్షరంబులు మురువులకు గుండ్ర ముత్తీయములు అని వర్ణించిన కవి ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, వేటూరి సుందరరామూర్తి, విశ్వనాథ సత్యనారాయణ. సో ఇది వచ్చేసి వేటూరి ప్రభాకర శాస్త్రి. ఇలాగ ఆప్షన్స్ పెట్టినవి మీరు చాలా వరకు కొన్ని ఆప్షన్స్ పెట్టారు, కొన్ని ఆప్షన్స్ పెట్టలేదు. సో ఆప్షన్ పెట్టినవి ఒకవేళ డైరెక్ట్గా ఆన్సర్ కనుక మీకు కనిపించినప్పుడు మీరు జస్ట్ ఒక్కసారి ఆడియో వినండి, వీడియో చూడకుండా. లేదా మీ చేత్తో ఈ ఆప్షన్స్ని అడ్డు పెట్టి జస్ట్ నేను చెప్పే ఆప్షన్స్ని బట్టి మీరు ఆ యొక్క ప్రశ్నకి సమాధానం కూడా చెప్పొచ్చు. లేదు డైరెక్ట్గా మీరు చూసినా పర్వాలేదు. మీకు అసలు బిట్ అనేది ఎలా అడుగుతాడు అనేది కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశం అని అన్నది ఎవరు? పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం అని అన్నది మహాత్మా గాంధీ, స్వామి చిరంతానంద, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస. సో స్వామి వివేకానంద గారు పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ పక్షులన్నీ, సంగతంత వంటి పదాల్లో గల సంధి రూపం గుర్తించండి. ఉత్వ, అత్వ, అత్వ, ఇత్వ, ఉత్వ, 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 ఇత్వ. మనం చూసినట్లయితే పక్షులన్నీ, పక్షులు ప్లస్ అన్ని, ఊ, సంగతంత, సంగతి, ఈ. సో ఉత్వ, ఇత్వ. పక్షులన్నీ అనేది ఉత్వ సంధి, సంగతంత అనేది ఇత్వ సంధి. సో 4th ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు గారి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం ఏ పురస్కారంతో సత్కరించింది? పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్, కళాప్రపూర్ణ. సో రాయప్రోలు సుబ్బారావు గారి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం అనేది ఏ పురస్కారంతో మరి సత్కరించిందంటే పద్మభూషణ్తో సత్కరించింది. నెక్స్ట్ సాయం పాఠ్యాంశంలో రవి ఏ వీధిలో ఉంటున్నామని విద్యుత్ ఆఫీసర్కు చెబుతాడు? అంగన్వాడీ వీధి, శ్రీనగర్ కాలనీ, పోస్ట్ ఆఫీస్ వీధి, రామాలయ వీధి. సో మనం చూసినట్లయితే రవి పోస్ట్ ఆఫీస్లో ఉంటున్నామని చెప్పడం జరుగుతుంది. బాపూజీ మీరు మట్టిలోండి మాణిక్యాలు వెలికి తీయగారు, మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను క్షమించండి అని అన్నది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, మహదేవ దేశాయ్, గురుదేవ్ దేశాయ్, సుబ్రతో ముఖర్జీ. సో బాపూజీ మీరు మట్టిలో నుండి మాణిక్యాలు వెలికి తీయగలరు, మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు క్షమించండి అని అన్నది ఎవరు? మనం చూసినట్లయితే మహాదేవ్ దేశాయ్ నవ్వడం జరుగుతుంది అన్నది కూడా మహాదేవ్ దేశాయ్. నెక్స్ట్ హితోపదేశం ఇందుగల సంధి రూపాన్ని గుర్తించండి. యనాదేశ సంధి, వృద్ధి సంధి, గుణసంధి, అత్వసంధి. హితోపదేశము మనం చూసినట్లయితే గుణసంధి. హిత ప్లస్ ఉపదేశము, హితోపదేశము. ఏఓఆర్లను గుణాలు అంటారు కదా, సో గుణసంధి. గువ్వగరుగు మేనుకోసి ఆ శిబిరాజు వార్త విడివరాక కీర్తికెక్కే అన్న కవి ఎవరు? పోతన, నన్నయ్య, బద్దెన, వేమన. సో మనం చూసినట్లయితే గువ్వ కొరకు మేనుకోసి ఆ శిబిరాజు వార్త విడివరాక కీర్తికెక్కే వేమన. తెలుగు బాల శతకర్త ఎవరు? నార్ల చిరంజీవి, జంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి, నాలం కృష్ణారావు, జంజాల పాపయ్య శాస్త్రి. తెలుగు బాల శతకర్త జంజాల పాపయ్య శాస్త్రి. తెలుగు పూలు నార్ల చిరంజీవి, కరుణశ్రీ, జంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా చేసుకుని కథలు రాసినది? చెరుకుపల్లి జమదాగ్ని, ఏడిద కామేశ్వరరావు, బోయి భీమన్న, చింతా దీక్షితులు. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా చేసుకుని కథలు రాసిన కవి ఎవరు? మనం చూసినట్లయితే చెరుకుపల్లి జమదాగ్ని శర్మ పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాయడం అనేది జరుగుతుంది. నేను గ్రామానికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే అని అమ్మ ఎప్పుడు చెప్పేది. ఇందు నేను అన్నది క్రియా విశేషణమా, విశేషణం, సర్వనామం, అవ్యయం. సో విశేషణము. బోయి భీమన్నకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. క్షమించండి, నేను అనేది సర్వనామము. నేను అనేది సర్వనామము. 12 అనేది 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బోయి భీమన్నకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి.
పద్యం పాటని సమానంగా నిర్వహించిన కవి పద్యం పాట వచనం మూడింట్లో సిద్ధహస్తులు అస్తిత్వ వేదనని ఆధారంగా చేసుకుని రచనలు చేశారు. పిల్లల మనస్తత్వ చిత్రణ ఆధారంగా రచనలు చేశారు. బోయి భీమన్నకు సంబంధించి సరైన సమాధానం ఏంటి? మనం పైన చూసాం. పిల్లల మనస్తత్వ చిత్రణ అనేది మనం ఎవరు? చెరుకుపల్లి జమదాగ్ని గారు. అస్తిత్వ వేదన ఆలూరి బైరాగి. పాఠం పద్యం పాట వచనం మూడింట్లో కూడా సిద్ధహస్తులు బోయి భీమన్న. సో రెండవ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. పద్యం పాట సమానంగా మనం చూసినట్లయితే దాశరథి కృష్ణమాచార్యులు. పద్యం పాట సమంగా దాశరథి కృష్ణమాచార్యులు. పద్యం పాట వచనం మూడింట్లో సిద్ధహస్తులు బోయి భీమన్న గారు. చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబులో మహారాణికి ఏం కూర తినాలనిపించింది? గుత్తొంకాయ.